వెల్కమ్ టు స్క్వాడ్ సాగా. దిస్ ఈజ్ యశ్వంత్. గుర్తుపట్టింటారు కదా మోస్ట్లీ. సో ఈరోజుతో నా కాలేజ్ అయిపోయింది గైస్. ఇంకా 2 months హాలిడేస్ ఉంటారు నాకు. సో లగేజ్ మొత్తం చూసారా, ఇది నా బ్యాగ్ వతి, నా ట్రావెల్ పార్ట్నర్ ఈరోజుకి. సో ప్రస్తుతానికి అయితే నేను ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఇదిగోండి గైస్, ఇదే మా కాలేజ్. గైస్ హైవేలోకి ఎంటర్ అయ్యానో లేదో అప్పుడే లైట్గా ట్రాఫిక్ స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా ఇంటికి వెళ్ళడానికి అయితే అసలు బెంగళూరుకి వెళ్ళడం అవసరం లేదు, ఇటు పక్కన మాకు షార్ట్ కట్ ఉంటుంది. గైస్ ఇప్పుడే అలా ట్రాఫిక్ని మొత్తం దాటుకొని వచ్చాను. అంటే స్లైట్ ట్రాఫిక్ ఎక్కువ లేదు. సో ఇక్కడి నుంచి అరౌండ్ 97 kilometers చూపిస్తుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ 97 kilometers ఉంది. చూడొచ్చు ట్రాఫిక్ ఏం కూడా అంతగా లేదు. సో అరౌండ్ 8:15 టైంకి అంతా వెళ్ళిపోవచ్చు నేను. అలా డ్రైవ్ బోర్ కొడుతుంది కాబట్టి అలా ఒక డైట్ కోక్ తీసుకున్నానండి. సో డ్రింక్ని ఎంజాయ్ చేసుకుంటా ఇంటికి రీచ్ అయిపోతా. మా టీంతో మొత్తం చిల్ అవుతుంది వాయిస్. గైస్ వెదర్ అయితే ఈరోజు చాలా బాగుంది. నాకైతే ఇలా వెళ్ళిపోవాలనిపిస్తుంది, అలా లాంగ్ డ్రైవ్కి. ఏం చేద్దాం గైస్, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇప్పుడు మనకైతే 2 months గ్యాప్ ఉంది. ఎప్పుడైనా వీకెండ్ ఎప్పుడైనా ట్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి ఫ్రెండ్స్తో అంతా. హైవే కూడా సూపర్గా ఉంది చూసారా, ఫుల్ స్ట్రైట్, ఫుల్ ఒకే స్ట్రెచ్ గైస్. చూసారా వెదర్ కూడా చూడండి, అలా సన్సెట్ అవుతుంది. గైస్ స్మాల్ అప్డేట్. సో ఇప్పుడే హెచ్ క్రాస్ దాటాను. సో ఇంకా మాకు 70 kilometers ఉంది గైస్. సో ట్రాఫిక్ కూడా ఏం లేదు అంతగా, చూడొచ్చు ట్రాఫిక్ కూడా ఏం లేదు. స్పెషల్ టీ తీసుకుంటాం, మాకు అదే చాలు. ఇట్ గివ్స్ మీ ఎనర్జీ. గైస్ we reached చిన్సంద్ర. సో జస్ట్ టీ బ్రేక్. మీరు చూడొచ్చు మా వ్లాగ్లో ఆల్రెడీ చిన్సంద్రలో HMS అనేది ఒక ఫేమస్ టీ స్టాల్. ఇదిగోండి అక్కడ ఉంది, కనిపిస్తుంది. గైస్ స్మాల్ అప్డేట్, ఇప్పుడు తాడుగల్ క్రాస్ వచ్చాను. సో ఇక్కడ ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటున్నా. నా ఫుల్ ట్యాంక్ పెట్రోల్. గైస్ ఇప్పుడే గౌన్పల్లి దాటాను. అలాగా స్లోగా రైన్ స్టార్ట్ అయింది గైస్. అంటే మా ఊరికి నేను వస్తూ రైన్ కూడా తీసుకొచ్చా గైస్. హోప్ ఈ వీక్ అన్నా కొద్దిగా కూల్గా ఉండేలాగా చూడాలి గైస్ ఊళ్ళో. హోప్ ఫర్ ద బెస్ట్ అంటాం కదా, అంతే. డ్రిజ్లింగ్ అవుతుంది గైస్. హోప్ కొద్దిగా ఫాస్ట్గా పడితే ఇంకొద్దిగా ఎక్కువ. గైస్ అనుకున్నట్టే వాన్ అయితే ఫుల్ ఫాస్ట్గా పడుతుంది, కూల్నెస్ ఉంటుంది మోస్ట్లీ. గైస్ వాన్ అయితే చాలా ఎక్కువ పడుతుంది గైస్, అస్సలు రోడ్ కనిపించట్లేదు. చాలా స్లోగా వెళ్తున్నా నేనైతే. చూడండి గైస్, విజిబిలిటీ అయితే అస్సలు తగ్గిపోయింది మొత్తం. చూస్తున్నారు గైస్ ఎలా ఉందో. ఇంకా కూల్ అవుతుంది ఆంధ్రాలో కూడా. చూడండి గైస్ ఏమీ లేదు విజిబిలిటీ. టైం వచ్చి 8 అవుతుంది. ఎగ్జాక్ట్గా 8 o'clock ఊరికి వచ్చేసాను గైస్. సో మనం అనుకున్న టైంకి కట్ చేసాం. సో గూగుల్ ఏమో 8:30 చూపించింది, బట్ మనం 8 o'clock వచ్చేసాం గైస్. ఈవెన్ వాన పడుతున్నా కూడా వచ్చేసాం గైస్. అది దాంతోపాటు మనం ఒక 2-3 బ్రేక్స్ తీసుకున్నాం. 1 pee బ్రేక్, 1 టీ బ్రేక్, 1 ఫ్యూయల్ బ్రేక్ గైస్. ఫైనల్లీ రీచ్ టు BKK గైస్. మొత్తానికైతే కొత్త కోటకు వచ్చేసాను. ఇప్పుడే అందిన వార్త ఏమంటే మా రేవంత్ అన్నది బర్త్డే కాబట్టి ఈరోజు పార్టీకి పిలిచాడు గైస్. సో నేరు ఇంట్లో పోయి లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా ఫోన్ చేసి వచ్చి పిక్ చేసుకున్నాను గైస్. ఇది గైస్ ఆర్ కిచెన్. చూడండి గైస్ లోపల ఎంతమంది ఉన్నారు మా వాళ్ళు. బర్త్డే బాయ్.
చూడండి ఫుడ్ కోసం ఇట్లా వెయిట్ చేస్తున్నాను చూడండి. ఇది ఒక పక్క మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ సిఎస్కే మ్యాచ్